అందరికి నమస్కారం. మనం ఈ వీడియోలో వచ్చేసరికి గూగులీ ఎలాగేయాలి, దాని తర్వాత టాప్ స్పిన్ ఎలాగేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడదాం. సో అయితే ఫస్ట్ మనం ఇంకా వీడియోలోకి వెళ్తే స్పిన్నర్స్కి మనం ఆల్రెడీ అంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. స్పిన్నర్స్ కూడా చాలా హ్యూజ్గా డిమాండ్ ఉందని చెప్పేసి. సో అయితే ఈ రోజు వచ్చేసరికి మనం గూగులీ ఎలాగేయాలి, దాని తర్వాత మళ్ళీ టాప్ స్పిన్ ఎలాగేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. అయితే వాటికంటే ముందు ఫస్ట్ మనం ఇవి ఎలాంటి సిచ్యువేషన్లో వేయాలి అనే దాని అప్పుడు మనం ఎలాంటి సిచ్యువేషన్లో వేయాలి అని అంటే ఇవి మనకి ఎప్పుడైనా సరే ఆఫ్ స్పిన్ లేదంటే లెగ్ స్పిన్ మనం వేస్తున్నప్పుడు బ్యాట్స్మెన్ మనల్ని రీడ్ చేసి ఈజీగా ఆడుతున్నాడు అని కనుక మనకు అనిపిస్తే ఇలాంటి వేరియేషన్స్ ట్రై చేయాలి మీరు. సో అయితే ప్రతి బాల్ ఇలానే వేస్తాను అంటే కుదరదు. సో ఈజీగా మీరు దొరికిపోతారు. సో కాబట్టి ఇలాంటి ఎప్పుడైతే మీకు ఆఫ్ స్పిన్ లేదంటే లెగ్ స్పిన్ మీకు సరిగ్గా పడట్లేదు అనిపించినప్పుడు ఇలాంటి వేరియేషన్స్ ట్రై చేయండి. సో అయితే బ్యాట్స్మెన్ కూడా మీ బౌలింగ్కి బాగా అలవాటు అయిపోయాడు అన్నప్పుడు ఇలాంటి బౌలింగ్ కనుక మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు వికెట్లు దొరుకుతాయి. మరి అయితే ఫస్ట్ మనం వచ్చేసరికి మనం టాప్ స్పిన్ గురించి మాట్లాడదాం. టాప్ స్పిన్కి గూగులీకి ఒక సిమిలారిటీ ఏదైనా ఉంది అంటే అది గ్రిప్ పొజిషన్ ఒకటే. సో రెండింటికి మీరు గ్రిప్ సేమ్ లాగే పట్టుకుంటారు, ఇలాగే లెగ్ స్పిన్కి కూడా ఇలాగే పెట్టుకుంటారు. సో అయితే మీరు బౌలింగ్ వేసేటప్పుడు సో ఇది ఉంది కదా, మీరు ఫస్ట్ మనము మాట్లాడుకుంటుంది టాప్ స్పిన్ గురించి. టాప్ స్పిన్ అప్పుడు సో ఇది ఉంది కదా, సో మనం లెగ్ స్పిన్ వేసేటప్పుడు మనం ఫస్ట్ స్లిప్కి వెళ్ళే మనం బాల్ని పెట్టాం. కానీ ఇక్కడ టాప్ స్పిన్ అప్పుడు ఏం చేస్తామంటే మనం వేసేటప్పుడు స్ట్రైట్గా పెడతాం. అంటే మనకి మిడిల్ వికెట్ ఎలా ఉందో సో అలాగే మనం బాల్ని రిలీజ్ చేస్తాం. సో అటువైపే బాల్ని పెట్టేసి అటువైపు మనం రిలీజ్ చేస్తాం అనమాట. సో టాప్ స్పిన్కి సో అయితే మీరు గ్రిప్ పొజిషన్ సేమ్గా ఉండిద్ది. రిలీజ్ చేసేటప్పుడు ఇలాగే సేమ్గా రిలీజ్ చేస్తారు. సో ఇలా ఉంది కదా, సో ఇలాగా సేమ్గా మనం స్ట్రైట్గా రిలీజ్ చేస్తాం అనమాట దీన్ని. సో లెగ్ సైడ్ కానీ ఆఫ్ సైడ్ కానీ ఎటు తిప్పకుండా మనం సేమ్ ఇలాగే స్ట్రైట్గా వేసేస్తాం అనమాట. సో మనం లెగ్ స్పిన్ లాగా పట్టుకొని ఇలాగ మనం ఇక్కడ ఏం జరిగిద్దంటే మీరు ఇలాగే బాల్ వేసినప్పుడు మనకి దీని మీద సీమ్ మీద ల్యాండ్ అయిపోద్ది. సీమ్ మీద ల్యాండ్ అయిపోయి పైకి లెగ్సిద్ది అనమాట. సో అర్థమైందా, పడితే ఇట్లా సీమ్ మీద ల్యాండ్ అయిపోయి పైకి లెగ్సిద్ది అకస్మాత్తుగా. మీరు చాలా కొన్ని సందర్భాల్లో చూసుంటారు, బ్యాట్స్మెన్ చిన్న కిందకు వచ్చింది అనుకుంటే అకస్మాత్తుగా పైకి వచ్చేసి బ్యాట్స్మెన్ పక్క జరిగిపోతాడు. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ టాప్ స్పిన్ యూజ్ అవుతాయి. సో మనల్ని బాగా ఈజీ కొట్టేస్తున్నాడు అన్న సందర్భంలో ఇది కనుక నువ్వు టాప్ స్పిన్ కనుక వేసావంటే అకస్మాత్తుగా బ్యాట్స్మెన్కి అయితే ఛాన్స్ ఉండదు షాట్ ఆడటానికి కూడా. సో ఇదైతే టాప్ స్పిన్ బాగా యూజ్ అవుతుంది అనమాట. సో దాని తర్వాత మరి గూగులీ ఎలాంటి సందర్భాల్లో ట్రై చేయాలి అంటే నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే నువ్వు ఎప్పుడైతే టాప్ స్పిన్ వేస్తావో ఆ తర్వాత బాల్ నువ్వు గూగులీ అయితే నేను చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఒక బాల్ బౌన్స్గా వచ్చింది టాప్ స్పిన్లో. సో దాని తర్వాత నువ్వు గూగులీ వేసావంటే ఆటోమేటిక్గా ఒక బాల్ బౌన్స్ అయ్యి ఒక బాల్ కట్ అయిపోద్ది లోపలికి గూగులీ వేస్తే. సో నేను ఈ రెండు వరుసగా అయితే చెప్తాను. సో ఏదైనా ముందేసుకోండి. సో ఈ రెండు అయితే బాగా ప్రాక్టీస్ చేయమని చెప్తాను. మరి గూగులీ ఎలా వేయాలి అన్న అంటే ఫస్ట్ దీంట్లో కూడా నువ్వు గ్రిప్ అయితే సేమ్ గ్రిప్ ఉండిద్ది. కానీ రిలీజ్ చేసేటప్పుడు ఇందాక నువ్వు ఈ సీమ్ మీద ల్యాండ్ అయ్యే విధంగా నువ్వు బౌలింగ్ చేసావు, ఇలా తిప్పావు. కానీ ఇక్కడ గూగులీ విషయంకి వచ్చేసరికి ఏమైందంటే నువ్వు ఇలా వేసేటప్పుడు ఇలాగ రిలీజ్ చేస్తావు. అర్థమైందా, ఇందాకేమో ఇలా రిలీజ్ చేసావు. సో ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్ అంటే నువ్వు స్లోవర్ బాల్స్ వేసేటప్పుడు ఎలాగైతే వేస్తావో అలాగే నువ్వు గూగుల్ వేసేటప్పుడు వేస్తావు అనమాట. సో వేయటం వల్ల ఏమైందంటే నీకు ఇలా పడిపోయి నీకు కట్ అయిపోయింది. అర్థమైందా. సో మనకు ఆఫ్ స్పిన్ వేసేటప్పుడు ఎట్లా అయితే కట్ అయిపోయిందో సో అలాగా నువ్వు లెగ్ స్పిన్లాగా గ్రిప్ పట్టుకున్నా కూడా నీకు ఇలా వచ్చేసరికి పడిపోయి ఆఫ్ స్పిన్ లాగా కట్ అయిపోయింది. సో దీనివల్ల మేజర్ యూజ్ అయితే ఇదనమాట. సో అయితే రెండింటి గురించి ఒక ఐడియా అయితే వచ్చింది నీకు. సో అంతకుముందు మనం ఆఫ్ స్పిన్ లెగ్ స్పిన్ గురించి మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు గూగులీకి టాప్ స్పిన్కి డిఫరెన్స్ ఏందో మాట్లాడుకున్నాం. సో అయితే ఈ నాలుగిటి గురించి మేజర్గా ఎందుకు చెప్తున్నానంటే నీకు ఆఫ్ స్పిన్ వేసేటప్పుడైనా లెగ్ స్పిన్ వేసేటప్పుడైనా సరే బ్యాట్స్మెన్ నిన్ను కొడుతున్నాడు అంటే సో నువ్వు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన వేరియేషన్స్ ఏమైనా ఉన్నాయి అంటే మేజర్గా ఈ రెండు వేరియేషన్స్ నువ్వు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. సో దానివల్ల బ్యాట్స్మెన్ని వెనక పెట్టచ్చు. సో కాబట్టి ఈ 4 అయితే నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. సో వీటి మీద అయితే కొంచెం వర్క్ చేయండి.